స్వాధ్యాయం చేయడం వల్ల ఎలా అంటే నా యొక్క ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరిగిందో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను ఇప్పుడు ప్రతిరోజు వర్తమాని బుక్ రీడ్ చేసినప్పుడు అది చాలా ఎక్స్పీరియన్స్ వస్తున్నాయి అన్నమాట. ఎక్స్పీరియన్సెస్ అంటే ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేస్తామో అది డైలీ లైఫ్ లో గమనించగలుగుతున్నాను అన్నమాట. ఇప్పుడు ఇంకొకటి మెయిన్ మనకు పత్రిక సార్ ఏం చెప్పాడు, ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఆచార సాంగత్యము ఇవి కంపల్సరీగా ఉండేటట్టు చూసుకోమన్నాడు. మెయిన్ గా ఫస్ట్ 3 మాత్రం డైలీ ఉండేటట్టు చూడమని చెప్పిండు. ఇప్పుడు మనం ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ అయితే ధ్యానం చేస్తున్నాం, అట్లాగే స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం మనకి ఈ టైంకి జరుగుతుంది, అది కూడా డైలీగా. ఇప్పుడు మనం చేసే ఈ ప్రోగ్రామ్ లో స్వాధ్యాయము జరుగుతుంది, దాంతోపాటు సజ్జన సాంగత్యం జరుగుతుంది. కాబట్టి ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఇమ్మీడియట్ గా పట్టుకోగలుగుతున్నాం అన్నమాట. మన చేంజెస్ ఏమేమి వస్తున్నాయి అనేది మనకి నాకైతే వెమ్మటి తెలుస్తుంది. ఇంకొకటి మెయిన్ గా అయితే ఇప్పుడు సపోజ్ నేను ఈరోజు ఒక బుక్ చదివిన స్వాధ్యాయంలో, ఆ బుక్ లో నుంచి ఒక టాపిక్ చదివినా అంటే నేను నెక్స్ట్ రోజు దాన్ని చూడగలుగుతాను అన్నమాట. దాన్ని పట్టుకోగలుగుతా. సపోజ్ ఇప్పుడు ఎదుటి వ్యక్తి ఏమైనా అన్నాడు అనుకోండి, మనకు ఆలోచనలు వస్తుంటాయి, ఆ ఆలోచనల్ని గమనించడం మెయిన్ గా. ఇంతకు ముందేమో ఆలోచనల్ని, సరే ఇప్పుడు అవతల వ్యక్తి ఒక మాట అన్నాడు అనుకోండి, ఆ మాటని నేనేం చేసినా సరే సిచ్యువేషన్ తగ్గట్టు అన్నాడు అనుకునేసి అసలు దాన్ని పట్టించుకోకుండా ఉండేవాళ్ళం అనమాట. అసలు రీజన్ వెతికితే మనదే కరెక్ట్, వాళ్ళదే తప్పు అనే కాన్సెప్ట్ లో ఉండేవాళ్ళని అనమాట. యాక్చువల్గా నిజానికి అట్లా ఉన్నా గానీ మనం ఆ సిచ్యువేషన్ నుంచి మనం ఎలా బయటపడాలి, అంతే కదా. ఒక సిచ్యువేషన్ జరిగింది అంటే ఇద్దరిది ఉంటది, ఇద్దరిది ఉన్నప్పుడు ఏమైతుంది అక్కడ, దాని వల్ల ఇంకొక గంట 2 గంటలు సఫర్ అయ్యే వాళ్ళం అన్నమాట. ఇప్పుడు ఏమైతుంది, ఓకే వాళ్ళు ఎలా అన్నా ఎవరు ఎట్లా అన్నా గానీ మనకి ఏమేమి ఆలోచనలు వస్తున్నాయి. ఇప్పుడు ఒక బాధ అయినా దుఃఖమైనా కలిగింది అంటే దాని వల్ల దాని ఎఫెక్ట్ ఎంతసేపు ఉంటుంది అనేది నేను గమనించగలిగిన అనమాట. అది ఎంతసేపు ఉంటుంది, అది ఉన్నా గానీ మనం అది రాకుండా ఏం చేయాలనేది మన బుక్ లో చెప్పుకుంటూనే ఉన్నాం. అప్పుడు ఎమ్మటే ఓకే ఇలా ఆలోచించకూడదు, మనం దీన్ని ఇలా ఆలోచించాలి, అలా అనుకున్నప్పుడు ఎమ్మటే ఆ దాంట్లో నుంచి బయటపడగలుగుతున్నాం అన్నమాట. ఇది ఒకటి నేను మెయిన్ స్వాధ్యాయంలో చేసినప్పుడు ఆ బుక్ చదివిన తర్వాత నాకైతే చాలా మంచిగా అనిపించింది. అట్లాగే జీవితంలో దేనికైనా ఓకే అనుకోవడం, అన్నిటినీ స్వీకరించడం, మెయిన్ గానైతే వర్తమానంలో ఉండడం. నేను ఇంతకు ముందు వర్తమానంలో ఉండాలని తెలుసు, ఎరుకతో ఉండాలని తెలుసు, కానీ ఎక్కువ ప్రాక్టీస్ చేయలేదు అనమాట. ఎప్పుడైతే ఈ బుక్ చదవడం, రీడింగ్ చేయడం మొదలు పెట్టామో అప్పుడు ఇంకెక్కువ ఎరుకలో ఉండడం, వ్యక్తులకు అంటే వ్యక్తులు ఏమేమి మాట్లాడుతున్నారు అనేది గమనించగలగడం, కొన్నిసార్లు ఎదుటి వ్యక్తి ఏం మాట్లాడబోతుండో ముందే అంటే పసిగట్టడం, తెలిసిపోతుంది ఆ సిచ్యువేషన్. మనం ఎరుకలో ఉంటే అన్ని తెలుస్తాయి అని చెప్పేసి. నాకైతే ఇంతకు ముందు ఒక ప్రాబ్లం ఉందనుకోండి, ఏదైనా ఆర్థిక సమస్య అయినా కావచ్చు, ఒక ఫెయిల్యూర్ సమస్య అయినా కావచ్చు, ఏదైనా ఉన్నప్పుడు బాగా ఆలోచించేవాడిని అనమాట. ఇప్పుడు అన్ని కోణాల్లో 360 degrees లో ఆలోచించేవాడిని ఒక్కొక్క సమస్య ఉంది అంటే నేను. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు ఈ స్వాధ్యాయం స్టార్ట్ చేసిన తర్వాత అసలు ఎక్కువ ఆలోచించకూడదు అనేది. ప్రాబ్లం ఉంది, దాన్ని అనాలిసిస్ చేసుకోండి, లేదంటే ఓకే ఒక ½ అవర్ 1 అవర్ దాని నుంచి బయటికి రావాలి. నేను కంటిన్యూషన్ గా ఆలోచించేవాడిని అనమాట. అప్పుడు తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఓకే మనం రాంగ్ ఆలోచిస్తున్నాము అంటే సమస్యను అక్కడనే వదిలేసి మనం ఈ ఆలోచన ఉధృతి అనేది తగ్గించగలిగితే, మనకి చెప్పాడు కదా మన క్లాస్ లో, ఎప్పుడైతే మనకు ఆలోచన మధ్య విరామం ఇస్తామో అప్పుడు మనం ప్రజెంట్ లో ఉండి మన కాన్షియస్ తోటి ప్రజెంట్ లో ఉన్న ఎనర్జీస్ తోటి కనెక్ట్ అవుతామని చెప్పేసి, అప్పుడు మనకేది కావాలో అది వస్తుంది అని చెప్పేసి. ఇది నేను ప్రాక్టికల్ గా చెక్ చేసిన. ఎప్పుడైతే ఈ ఆలోచనల్ని తగ్గించి ప్రజెంట్ లో రావడానికి ప్రయత్నం చేసిన అప్పుడు నాకు ఆటోమేటిక్ గా నాకేది కావాలో అది వస్తున్నాయి అనమాట. అది ఆన్సర్స్ అనమాట. నాకేది కావాలో ఆన్సర్స్, ఆ ఆన్సర్స్ నాకు ఇమీడియట్ గా నేను పట్టగలిగిన అనమాట. అది ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉంది. తర్వాత అది ఏమంటారు, పూర్తిగా ఇంప్లిమెంట్ చేసిన తర్వాత అది ఏం టాపిక్ ఏందనేది మీకు పూర్తిగా తెలియజేస్తాను. ఇంకొకటి, మనం స్వాధ్యాయం చేయడం అనేది ఇంకా బాలకృష్ణ సార్ అయితే చాలా గ్రేట్ చెప్తాడు. అసలు ఒక పుస్తకంకి ఒక ఎనర్జీ, ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఆ ఎనర్జీ ఉంటది. మనం ఇంకొకటి ఏం చెప్పారు అంటే, అయ్యప్ప స్పిండి అని బెంగళూరు మాస్టర్ ఉంటాడు. తను
చెప్పాడు. ఏం చెప్తాడంటే మనం ఒక బుక్ చదువుతున్నాము అంటే స్వాధ్యాయం జరుగుతుంది అంటే ఆ పుస్తకానికి సంబంధించిన ఎనర్జీస్ అయితేంది, మాస్టర్స్ అయితేంది అక్కడికి వస్తారంట. ఇది మా అయ్యప్ప పిండి చెప్పాడు. ఆ మాస్టరు తాటయ్య మాస్టర్ ఆయన. యూట్యూబ్ లో కూడా కొట్టండి, డీటెయిల్స్ వస్తాయి. వాళ్ళది యూట్యూబ్ ఛానల్ కూడా ఉంటది. అక్కడ ఏంటంటే తను ఒక బుక్ చదువుతాడు అన్నమాట. ఆ బుక్ దాదాపు 100 టైమ్స్ ఏమో చదువుతాడట. 100 300 టైమ్స్ చదువుతాడు. ఇప్పుడు ఏంది, ఆయన తాడే మాస్టర్ కాబట్టి ఏ మాస్టర్ వస్తున్నారో ఎవరు వస్తున్నారో తనకు తెలుస్తుందంట బుక్ రీడ్ చేసేటప్పుడు. అట్లా ఇప్పుడు ఒకసారి చదివిండు, అర్థమైంది, మళ్ళీ డౌట్స్ అడుగుతాడు. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ అడుగుతాడు. ఆ మాస్టర్ తోటి డైరెక్ట్ మాట్లాడతాడంట. డైరెక్ట్ మాట్లాడి నాకు ఈ ఫలానా పేజీలో అర్థం కావట్లేదు అంటే వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తారట. అట్లా ఆ వ్యక్తిని, ఆ మాస్టర్ ని ఒక్క పుస్తకాన్నే 100 టైమ్స్ 300 టైమ్స్ చదివితే ఆ మాస్టర్ 100 300 టైమ్స్ వచ్చి కూర్చుంటాడట. అసలు ఇక చివరికి విసిగి వేసారి ఎన్నిసార్లు చదువుతావు, నేను ఎన్నిసార్లు రావాలి నీకోసం అని చెప్పేసి అంటే అప్పుడు ఆ పుస్తకం చదవడం మళ్ళీ ఆపేశాడట. అట్లా ఉంటది అనమాట స్వాధ్యాయానికి. ఈ స్పిరిచువాలిటీలో మనం స్వాధ్యాయం చేస్తే చాలా పవర్ ఉంటది. ఇంకొకటి, మనం పంచినప్పుడు ఇంకా ఎక్కువ బెనిఫిట్ ఉంది. ఇది నేను బాగా చాలా గమనించిన అన్నమాట. ఇప్పుడు మనం ఏదైనా ఒక నాలెడ్జ్ మనం తెలుసుకున్నామంటే దాన్ని ఎప్పుడైతే పంచుతున్నామో, ఏ రకంగా అయినా కావచ్చు, అది మీడియా ద్వారా అయినా కావచ్చు, బయటికి వెళ్ళి చెప్పడం అయినా కావచ్చు, ఆఫ్లైన్ క్లాసెస్ కావచ్చు, ఆన్లైన్ క్లాసెస్ కావచ్చు, ఏ క్లాస్ చెప్పినా కానీ మనం ఎప్పుడైతే పంచుతుంటామో అది ఎక్కువ రిజల్ట్స్ మనకు కలుగుతున్నాయి అనేది నేను స్వతహా అనుభవంలో తెలుసుకున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత.